మనము వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతీయులు. బద్వేలు నియోజకవర్గంలో పుట్టడమే అదృష్టం. బద్వేలు పట్టణం ఎంతో ప్రశస్తి కలిగింది. బద్వేలు పట్టణం రాజకీయంగా, చారిత్రకంగా, పౌరాణికంగా, సాంఘిక పరంగా ఎంతో మంది మహనీయులకు పుట్టిన గడ్డ ఇది. మరి అష్టదిగ్గజ కవులు నలుగురు మన జిల్లాలో పుట్టారు. అంతేకాకుండా సుమక్షతకర్త బద్దెన కవిరాజు, రామాయణకర్త ముల్లమాంబ, వీళ్ళంతా కూడా ప్రసవించినటువంటి చోటు. అందువల్ల నేనేమంటున్నాను, ఎక్కడికి పోయినా కూడా బద్వేలు పట్టణాన్ని పొగుడుతూ ఉంటాను. ఎందుకంటే జననీ జన్మభూమిష్ట్య స్వర్గాదపి గరీయసి అంటాడు. కాబట్టి బద్వేల్లో పుట్టడం ఒక అదృష్టం, బద్వేల్లో పెరగడం ఒక అదృష్టం, బద్వేల్లో జీవించడం ఒక అదృష్టం, బద్వేల్లో మరణించడం ఒక అదృష్టం. ఎందుకంటే ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి ప్రాంతం ఇది. అటువంటి బద్వేలు పట్టణంలో నేను బద్వేలు హై స్కూలులో 17 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని నేను నిర్వహించాను.